the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ఇప్పుడు మిస్టర్ వర్గీస్ ఇంతకుముందు మన బిషప్ గారు చెప్పారు, నాతోటి ఇందాక సాంగ్ కూడా చెప్పారు, ఎన్ఎస్టీ మెంబర్స్ను పిలిపించమని. ఎందుకంటే ఎన్ఎస్టీ మెంబర్స్ అంటే నేషనల్ సర్వీస్ టీమ్ మెంబర్స్. వారు ప్రత్యేకంగా ప్రతి 6 నెలలకు ఒకసారి ఢిల్లీలో మీటింగ్ పెడుతూ ఉంటారు. ఆ మీటింగులకు వెళ్ళినప్పుడు ప్రపంచవ్యాప్తంగా అలాగే ఇండియా పరంగా ఎక్కడెక్కడ ఏ విధంగా ఈ కార్యక్రమాలు నిర్వర్తించాలనేటువంటి విషయాల్ని చర్చించుకొని ఆ తర్వాత మన ఏరియాల్లో కూడా ఎప్పుడు పెట్టుకోవాలనేటువంటి ఆలోచనలతోటి మీటింగులు జరుపుతూ ఉంటారు. దాన్నే మరి మీలో ఎవరైతే గుర్తుందో 2003లో లయోలా కాలేజీలో మనం పెద్ద మీటింగ్ పెట్టుకున్నాం. ఆ మీటింగ్కి ఇలాగే మనందరం కూడా కలిసి ఏర్పాటు చేసుకోవటం జరిగింది. మరి ఈరోజు ఆ నేషనల్ టీంలో పనిచేస్తూ మళ్ళీ ఇప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చారు ఆ బాధ్యత. ఇప్పుడు ప్రస్తుతం వారు ఎక్కడికి పిలిచినా వస్తూ ఉంటారు. మరి చూడటానికేమో మలయాళీ భాష ఏమో మలయాళీ, ఇప్పుడు తెలుగులో మీకు అందరికీ కూడా చక్కగా ప్రసంగం చెప్పి ఆయన ఏ విధంగా ఆత్మశక్తి చేత మనల్ని నడిపిస్తారో చూద్దాం. వర్గీస్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. Praise the Lord. యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా వందనం, తండ్రి దేవా వందనం, తండ్రి దేవా వందనం, పవిత్రాత్మ దేవా స్తోత్రం, పవిత్రాత్మ దేవా స్తోత్రం, పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. పెంతెకోస్తు పండగ రోజులో మనము ప్రవేశించి ఉన్నాము. ఈరోజు పెంతెకోస్తు పండగ అంటే మన పుట్టినరోజు. ఎవరు పుట్టినరోజు? నా పుట్టినరోజు. శ్రీ సభ యొక్క పుట్టినరోజుకి మనం అందరము శ్రీ సభలో అంగం కాబట్టి మనకు అందరికీ పుట్టినరోజు. ఈరోజు ఆ 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు చెప్పిన ఆ యొక్క మాట కొలది శిష్యులందరూ కూడా పై గదిలో వేంచేసి ఉండగా, వెయిట్ చేస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు వారి పైకి దిగి వచ్చాడు. లూకా సువార్త 24వ అధ్యాయము 49వ వాక్యలో యేసుక్రీస్తు ఈ భూమి నుండి స్వర్గారోహణం చేసి తండ్రి దగ్గరికి వెళ్ళక మునుపు వారి శిష్యులతో ఒక మాట చెప్తున్నారు. అదే మాట అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 4వ వాక్యలో కూడా మరలా చెప్తున్నారు. ఏమని చెప్పారు? మీరు పవిత్రాత్మని పొందనంత వరకు ఈ యెరూషలేముని వీడి వెళ్ళవద్దు అని. అట్లా చెప్పారా? ఏమని చెప్పారు? తండ్రి చేసిన వాగ్దానము యేసుక్రీస్తు ఏమన్నాడు? ఆ యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వాక్యలో నేను వెళ్ళటము మీకు మంచిదే, ఎందుకంటే నేను వెళితే తండ్రి దగ్గర నుండి పవిత్రాత్మను నేను మీకు పంపిస్తాను అని. సో నేను వెళ్ళటము మీకు సమంజసమే, మీకు మంచిది అని యేసుక్రీస్తు అంటున్నాడు. దాన్ని స్వీకరించలేకపోయారు, అంగీకరించలేకపోయారు. 3 సంవత్సరాలు యేసుక్రీస్తుతో పాటు ఉన్నారు. ఇంకా 30 సంవత్సరాలు మీరు మాతో పాటు ఉండాలి అని చెప్పారా? ఎవరు చెప్పారు అట్లా? యేసుక్రీస్తు అంటున్నాడు, నేను యెరూషలేముకి వెళ్తాను, అక్కడ నన్ను చిత్రహింసలు పెట్టి నన్ను చంపి సిలువ మీద కొట్టి నేను చనిపోయి 3వ నాడు నేను పునరుత్థానం అవుతాను అని చెప్పినప్పుడు పేతురు ఏమన్నాడు? యెరూషలేముకి వెళ్ళవద్దు అని చెప్పాడు. అంటే తన ఉద్దేశం ఏమిటి? మీరు ఇంకో 30-40 సంవత్సరాలు ఇక్కడ ఉండి మీరు ఈ యెరూషలేములో, ఈ యూదయాలో, ఈ ఇజ్రాయెల్లో మీరు చేసిన ఈ కార్యములు 3 సంవత్సరాల పాటు మీరు చేసిన కార్యంలో లోకమంతా మనం వెళ్ళి చెయ్యాలి అని. యేసుక్రీస్తు ఏమన్నాడు పేతురుతోని? సైతాను నా వెనకకి రా అన్నాడు. పొమ్ము అని చెప్పలేదు. ఏమని చెప్పారు? వెనకకి రా అని చెప్పడానికి, పొమ్ము అని చెప్పడానికి వ్యత్యాసం ఉంది. ఏమిటది వ్యత్యాసము? పొమ్ము అంటే ఇంకా నీకు ఏం సంబంధం లేదు, పో. కానీ ఏమన్నాడు? నా వెనుకకి రా అంటే నేను ఏమి చేస్తున్నానో దాన్ని చూసి దానిలాగా నువ్వు కూడా చెయ్యి అని చెప్పడానికి నా వెనుకకి రా అని చెప్పాడు.
ప్రైజ్ ది లార్డ్. అయితే యేసుక్రీస్తు ఏమంటున్నాడు? నా తండ్రి చేసిన వాగ్దానం అది పూర్తి అవుతుంది, అంతవరకు మీరు యెరూషలేము వదిలి వెళ్ళకూడదు అని చెప్పిన వాగ్దానము అపోస్తల కార్యం 1వ అధ్యాయం 4వ వాక్లో మరొక్కసారి చెప్తున్నారు. ఈరోజు పెంతెకోస్తు పండగ రోజు మీ అందరితో మేమందరము, ఫాదర్ గారు అందరూ చెప్పేది ఏమిటి అంటే, ఈ పెంతెకోస్తు పండగ రోజు పరిశుద్ధాత్మ వరములు పొందుకోకుండా మీరు ఈ గుడి వదిలి వెళ్ళకూడదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ తన వరములు ఇచ్చి నింపి మిమ్మల్ని ఈ లోకంలో సేవ చేయడానికి ఒక్కొక్కరిని సిద్ధం చేసి ఈ 50 రోజులు సిద్ధం చేసి ఈ రోజు పండగ రోజు మిమ్మల్ని పరిశుద్ధాత్మ వరములతో నింపడానికి వేంచేసి ఉన్నారు. పవిత్రాత్మ దేవుడు ఎప్పుడు ఈ లోకంలో ఒక సమస్య వచ్చిందో తండ్రి దేవుడు తన కుమారుని పవిత్రాత్మ దేవుని పంపించి ఉన్నారు. ఆది కాండంలో 1వ అధ్యాయం 2వ వాక్యంలో మనం చూస్తున్నాము. ఈ లోకంలో కోలాహలం ఉండింది, ఈ లోకంలో యొక్క ఫామ్ లేదు, దానికి అంత శూన్యముగా ఉన్నప్పుడు, అంధకారముగా ఉన్నప్పుడు అక్కడ ఆ యొక్క అంధకారంలో, ఆ శూన్యములో జీవము తెచ్చింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆది కాండము 2వ అధ్యాయము 7వ వాక్యంలో మనం చూడగలుగుతాము. ఏ విధముగా ఆ యొక్క మనిషిని రూపము ఇచ్చిన తర్వాత తండ్రి దేవుడు తనకు జీవము ఊదినప్పుడు ఏం జరిగింది? మానవునికి జీవము వచ్చింది. ఏం ఊదాడు? పరిశుద్ధాత్మను ఊదాడు. పరిశుద్ధాత్మను. అదే కార్యము మళ్ళీ మనం చూస్తున్నాము యోహాను సువార్త 20వ అధ్యాయము 22వ వాక్యలో. యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వాక్యలో యేసుక్రీస్తు పునరుత్థానుడై 40 రోజుల వరకు చాలా మంది కనిపించారు. ఎంతమంది కనిపించారు? ఒక్కసారి 500 మంది కనిపించారు. ఇంకా చాలాసార్లు చాలా మంది కనిపించారు. ఎవరికి కనిపించారు? మొదటిగా ఎవరి దగ్గర వెళ్ళి కనిపించవలసింది? ఫస్ట్ కయఫా దగ్గరికి పోవాలన్నమాట. నువ్వు నన్ను చంపేశావు కదా, ఇదిగో నేను 3 రోజుల తర్వాత వచ్చేసాను అని. వెళ్ళారా? వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? ఫస్ట్ యాక్చువల్లీ అక్కడ వెళ్ళాలి. ఎందుకు వెళ్ళలేదు? లూకా సువార్త 16వ అధ్యాయంలో రాసి ఉంది దాని గురించి. ఎంత మంచిగా ఉండేది కదా కయఫా దగ్గర, వాళ్ళ అన్నాస్ దగ్గర, వాళ్ళ దగ్గర వెళ్ళి చెప్పి ఉంటే, ఇగో చూడు నేను మళ్ళరా పునర్జీవంతో నేను తిరిగి వచ్చాను, నీవు చంపిన దానికి ఏమీ విలువ లేదు అని చెప్పుకోవచ్చు. కానీ అక్కడికి వెళ్ళలేదు. లూకా సువార్త 16వ అధ్యాయం 19వ వాక్కు నుండి ఒక సామెత చెప్తున్నారు దేవుడు. ఒక పారబుల్ చెప్తున్నాడు. ఎవరి గురించి? ధనవంతుడు లాజరు. ఏ యొక్క పారబుల్లో మనిషికి ఆ దాంట్లో ఉండే క్యారెక్టర్స్కి ఎవరికి పేరుండదు. ఈ ఒక్క పారబుల్లో మాత్రమే ఒక మనిషికి పేరున్నది. ఎవరు ఆ మనిషి? కాదు, లాజరు అతని పేరు. ఎవరు ఆ మనిషి? ఆ మనిషికి ఒక డిస్క్రిప్షన్ ఇచ్చి ఉంది ఇక్కడ. ఎవరు? పేదవాడు. దేవుని సన్నిధిలో, దేవుని కన్నులలో పేదవానికి పేరు ఉంది. ధనవంతుడు ఒక నామం మాత్రమే. ధనవంతుడు ఒక గ్రూపు లాగా ధనవంతులు అని వాళ్ళని ఒక కేటగిరీలో వేశారు. కానీ బీదవానికి దేవుని సన్నిధిలో అతనికి పేరు ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మనము బీదవాళ్ళైతే మనము ఈరోజు సంతోషించి ఆనందించాలి. ఎందుకంటే దేవునికి మన పేరు తెలుసు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అష్టభాగ్యములలో చెప్తున్నారు యేసుక్రీస్తు. ఏమని చెప్తున్నారు? ఎవరు భాగ్యవంతులు? వారందరి పేర్లు యేసుక్రీస్తుకి తెలుసు. వారందరి పేర్లు దేవునికి తెలుసు. లాజరు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయారు. ఇద్దరు వ్యత్యస్తమైన స్థలంలోనికి వెళ్ళారు. లాజరు ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము ఒడిలోనికి వెళ్ళారు. అబ్రహాము ఒడి అంటే ఏమిటి? అబ్రహాము ఒడి అంటే స్వర్గం అని అనుకోవచ్చు. అంటే అంతిమ తీర్పులో యేసుక్రీస్తు ముందల మనం అందరం నిలబడక ముందు స్వర్గానికి చేరకుండా వాళ్ళు చేరే స్థలాన్ని అబ్రహాము ఒడి అంటారు. అంటే అబ్రహాం ఒడి అంటే స్వర్గం లాంటిది. ధనవంతుడు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు?
ధనవంతుకి పేరుందా? లేదు, ధనవంతునికి పేరు లేదు. అహంకారంతో ఉండే ధనవంతునికి ఈ లోకంలో పేరు ఉంటుందేమో, కానీ దేవుని సన్నిధిలో అతనికి పేరు లేదు. దేవుని సన్నిధిలో దేవునికి తెలిసిన పేరు ఎవరిది? బీదవానిది, పేదవానిది పేరు యేసుక్రీస్తుకి తెలుసు, మన దేవునికి తెలుసు. ఇద్దరు వ్యత్యస్తమైన స్థలానికి వెళ్తున్నారు. అక్కడ ధనవంతుడు వెళ్ళింది ఎక్కడికి? క్లియర్గా మనకు తెలుసు. తాను ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళాడు. కానీ నరకానికి ఆ యొక్క డిఫరెన్స్ చూపించడానికి లూకా సువార్తికుడు దాంట్లో రాస్తున్నాడు అనమాట. నరకం నుంచి తనకు అబ్రహాము యొక్క ఒడి కనిపిస్తుంది. ఆ ఒడిలో ఉండే లాజరు కనిపిస్తున్నాడు. ఆ లాజరుతోని అబ్రహాముతోని ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? లాజరును పంపించండి, తన వేలుని నీళ్ళలో ముంచి నా నాలుక మీద ఒక బొట్టు నీళ్లు పెడితే ఈ వేడి కొంచెం చల్లారుతుంది అని ప్రార్థన చేస్తున్నాడు. అంటే అబ్రహాము గురించి తెలుసు ధనవంతునికి, లాజరు పేరు తెలుసు, కానీ కూడా సహాయం చేయలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, యాకోబు లేఖ 4వ అధ్యాయము 17వ వాక్యలో రాసి ఉంది. ద లెటర్ ఆఫ్ సెయింట్ జేమ్స్ చాప్టర్ 4 verse 17. ఇఫ్ యు నో సంథింగ్ ఇస్ గుడ్ అండ్ ఇఫ్ యు డు నాట్ డూ ఇట్, ఇట్ ఈస్ సిన్ ఫర్ యూ. చదవండి. మేలైనది చేయని ఎరిగియు అట్లు చేయని వాడు పాపము చేసిన వాడగును. మీకు ఇది మేలు, ఇది మంచిది అని తెలిసి మీరు చెయ్యకపోతే అది మీకు పాపము. ప్రియ సహోదరి సహోదరులారా, మనము పూజ ప్రారంభంలో పశ్చాత్తాప ప్రార్థన ఒకటి చేసుకుంటాం. మా చిన్నప్పుడు 3 కార్యములు మాత్రమే చెప్పుకునే వాళ్ళం. ఏమిటది? తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను. ఈ 3 చెప్పుకునే వాళ్ళం. తర్వాత శ్రీసభ 4వది దాంట్లో యాడ్ చేసింది. ఏమిటది? అశ్రద్ధ చేతను, లోపము చేతను, మంచిదని తెలిసి చేయకుండట వలన చేసిన పాపముల గురించి నన్ను క్షమించు దేవా అని ప్రార్థన చేస్తున్నాం. ఆ పాపము చేశాడు ధనవంతుడు. ఎవరిది మోసం చేయలేదు అని రాయలేదు దాంట్లో, మనకు తెలియదు. మోసం చేసి ఉండవచ్చు. తాను కష్టపడి సంపాదించి ఉండొచ్చు డబ్బులు. తాను సంపాదించిన డబ్బులతో అన్నం తినడం, మంచి బట్టలు వేసుకోవటం పాపమా? కాదు. ఏం పాపం చేశాడు? ఒక బీదవాడు నీ పక్కన ఉంటే దేవుడు నీకు 10 రూపాయలు ఎక్కువ ఇచ్చాడు అంటే ఆ బీదవాని కోసం. అది నాకు 10 రూపాయలు ఎక్కువ వచ్చిందని జేబులో పెట్టుకోవడానికి కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, మీ చుట్టూ చూడాలి. మీకు డబ్బులు వచ్చినప్పుడు మీ చుట్టూ చూడాలి. నాకు దేవుడు ఇచ్చిన డబ్బుల్లో కొన్ని డబ్బులు వాళ్ళ కోసం కూడా ఇచ్చాడా అని గుర్తుపట్టాలి. అది చేయలేదు ధనవంతుడు నరకంలో అక్కడ యాతన అనుభవిస్తుంటే అతను అంటున్నాడు, అబ్రహాము ఈ యొక్క లాజరును నా దగ్గరికి పంపు అన్నప్పుడు అబ్రహాం ఏమంటున్నాడు? నీకు మాకు మధ్య ఒక పెద్ద గర్తం ఉన్నది. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఎవరు పోలేరు, రాలేరు. అయితే ఆ యొక్క ధనవంతుడు ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడు అబ్రహాంతోని. అబ్రహాము, తండ్రి, లాజరును నా ఇంటికి పంపండి. నా ఇంటికి పంపితే నా సహోదరులు వాళ్ళు కూడా ఇదే పాపం చేస్తున్నారు, ఈ పాపం చేయకుండా ఉండడానికి లాజరును పంపియండి అని చెప్పినప్పుడు అబ్రహాం ఏమంటున్నారు? వారికి మోషే ప్రవక్తలు ఉన్నారు. మోషే ప్రవక్తలు ఎక్కడున్నారు? వాళ్ళు ఉన్నారు అప్పుడు. మోషే ప్రవక్తలు ఎవరు అంటే బైబిల్లో మోషే ఇచ్చిన ధర్మ చట్టము, అది కాకుండా ప్రవక్తల రాయబడిన పుస్తకములు, దానిని చదివి వాళ్ళు తెలుసుకుంటే సరిపోతుంది. దాని ప్రకారం వాళ్ళు జీవిస్తే సరిపోతుంది, వాళ్ళు నరకానికి వెళ్ళరు అని చెప్తున్నారు. అయితే ఒక మాట చెప్తున్నాడు ధనవంతుడు, ఒక స్పెషల్ మాట చెప్తున్నాడు. ఏమిటది? మరణించిన వారి నుండి ఒకరు లేచి అక్కడ వెళ్ళి చెబితే అప్పుడు వారు విశ్వసిస్తారు. మోషేని, ధర్మశాస్త్రమును, ఈ ప్రవక్తలని వాళ్ళు నమ్మకున్నా మరణించిన వారి నుండి లాజరు లేచి అక్కడ వెళ్ళి చెబితే వాళ్ళు నమ్ముతారు అని. ఆ యొక్క జవాబు అబ్రహాము చెప్పేది అది యేసుక్రీస్తు చేసినది. ఏం చెప్పాడు అబ్రహాము? మోషేని, ప్రవక్తలని విశ్వసించని వారు, చనిపోయిన వారి నుండి లేచి ఒక వ్యక్తి అక్కడ వెళ్ళి చెప్పినా వారు విశ్వసించరు. అందుకే యేసుక్రీస్తు వెళ్ళలేదు వాళ్ళ దగ్గర. యేసుక్రీస్తుని చూస్తే విశ్వసిస్తారు అనుకునే వారి దగ్గరికి మాత్రమే యేసుక్రీస్తు వెళ్ళారు. 500 మందికి ఒక్కటేసారి కనిపించారు. ఎంతోమంది శిష్యులకు కనిపించారు, చాలా మంది స్త్రీలకు కనిపించారు. వాళ్ళందరూ కూడా
చూస్తే విశ్వసిస్తారు, చూడకున్నా విశ్వసిస్తారు. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత పునరుత్థానుడు అవుతాడు అని విశ్వసించింది ఎవరు? విశ్వసించనిది ఎవరు? ఎవరు విశ్వసించారు తాను పునరుత్థానుడు అవుతాడని? ఎవరు? మరియ తల్లి. ఇంకా శిష్యులందరూ విశ్వసించారా? శిష్యులందరూ అనుకున్నారు చనిపోయింది, ఆ కథ అయిపోయింది అనుకున్నారు. ఎవరు విశ్వసించారు తెలుసా? ఫరిసీలు విశ్వసించారు. అందుకే తాను చనిపోయిన స్థలంలో సమాధి దగ్గర కాపల పెట్టారు మనిషిని. శిష్యులందరూ పిరికి వాళ్ళుగా గదిలో తలుపు మూసుకొని ఉన్నారు, విశ్వసించలేదు. విశ్వసించింది ఎవరు? ఫరిసీలు విశ్వసించారు. ఇతను రేపు పునరుత్థానుడు అయితే మన స్థానము ఉన్న స్థానం కూడా పోతుంది కదా అని వాళ్ళు విశ్వసించి అక్కడ కాపలా పెట్టారు మనిషిని. ఎవరు విశ్వసించారు? వాళ్ళు విశ్వసించారా? మనం విశ్వసించామా? ప్రైజ్ ద లార్డ్. ఆలోచించాలి మనము ఎవరు విశ్వాసము ఉన్నది అని. ఒక గుడి ప్రక్కన ఒక వైన్ షాప్ స్టార్ట్ చేశారు. వైన్ షాప్లో ఇక్కడ గుడి ప్రక్కన ఉండకూడదు, అది మంచిది కాదు, మాకు అంత చెడు ఎగ్జాంపుల్ ఉంటుంది, చాలా మందికి ప్రేరణ కలుగుతుంది, ఇక్కడ వైన్ షాప్ పెట్టకూడదు అని చెప్పినప్పుడు ఆయన లేదు, నాకు పర్మిషన్ దొరికింది, నేను ఇక్కడే పెడతానని చెప్పారు. ఫాదర్ గారు ఏమన్నారంటే మనము ప్రార్థన చేద్దాం దానికోసం అని. వాళ్ళు ప్రార్థన చేసిన 4వ రోజు ఒక పిడుగుబడి అదంతా కాలిపోయి భస్మం అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అంట. అయితే ఆ వైన్ షాప్ ఓనరు కోర్టులో కేసు పెట్టాడు. ఈ చర్చ్లో ఫాదరు వీళ్ళందరూ ప్రార్థన చేసినారు కాబట్టి నా యొక్క షాపు కాలిపోయిందని చెప్పేసి ఫాదర్ని కోర్టులో పిలిస్తే ఫాదర్ ఏమన్నారు తెలుసా? లేదండి, మేము ప్రార్థన చేయలేదని. ప్రార్థనలో ఎవరికి విశ్వాసం ఉంది? ఫాదర్కు ఉందా? దేవజనులకు ఉందా? వైన్ షాప్ ఓనర్కు ఉందా? అతనికి ఉంది. మీ ప్రార్థన వలన నాకు నష్టం వచ్చింది అని ఆ ప్రార్థనలో విశ్వాసం వాళ్ళకు ఉంది. మనమేమనుకుంటున్నాము? మా ప్రార్థన వల్ల కాదండి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ విశ్వాసం ఉంది అని తెలుసుకునవలసిన సమయము మనకు దగ్గర ఉంది. మనం ఆలోచించాలి, ఎక్కడ విశ్వాసం ఉంది. ప్రతిరోజు గుడికి వస్తున్నాం, పూజా బలిలో ప్రార్థన చేస్తున్నాం, పూజా బలిలో పాల్గొంటున్నాం, దివ్య సప్రసాదం తీసుకుంటున్నాం, దేవుని వాక్కు చదువుతున్నాం, దాని గురించి తెలుసుకుంటున్నాం. విశ్వాసం ఉందా? విశ్వాసం పెరిగిందా? లేకుంటే అలాగే ఉన్నామా? ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచించవలసిన సమయము. 40 రోజులు యేసుక్రీస్తు ఎంతో మందికి ఆ యొక్క ఇశ్రాయేల్లో చాలా మందికి కనిపించిన తర్వాత తాను స్వర్గారోహణం అయ్యే ముందు ఏమని చెప్పారు? మీరు యెరూషలేం వదిలి వెళ్ళకూడదు. ఏం చేశారు వాళ్ళు ఏం చేశారు? 9 రోజులు నోవేనా చేశారు. నవదిన ప్రార్థనలు. ఈరోజు కథోలిక సభలో నోవేనా ప్రార్థన చేస్తుంటే చాలామంది హేళన చేస్తారు. కథోలిక సభలో మీరు కనుక్కున్న ప్రార్థన ఇది అని కాదు, బైబిల్లో రాసి ఉంది. 40 రోజుల తర్వాత స్వర్గారోహణం తర్వాత 9 రోజులు నోవేనా ప్రార్థన చేశారు. 10వ రోజు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు కూడా కథోలిక సభలో నోవేనా చేస్తున్నామంటే దానికి బైబిల్ ఆస్పదమైన కారణం ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మొదటిగా స్వర్గదూత గేబ్రియల్ సన్మనస్కుడు మరియ తల్లి దగ్గరికి వచ్చి పరిశుద్ధాత్మ గురించి చెప్పినప్పుడు దానిని స్వీకరించిన మరియ తల్లి శిష్యులకు ధైర్యము ఇవ్వడానికి వారితో పాటు కూర్చొని ప్రార్థన చేసింది. పవిత్రాత్మ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది, మన జీవితంలో ఏమి మార్పు జరుగుతుంది అని తెలియని శిష్యులు వాళ్ళుగా భయపడుతూ ఆ గదిలో తలుపులు మూసుకొని ఉన్నప్పుడు వాళ్ళకి ధైర్యం ఇవ్వడానికి మరియ తల్లి వారితో కూర్చొని ప్రార్థన చేసింది. ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి యొక్క ప్రార్థన విన్నపం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు తండ్రి దేవుని నుంచి పంపిస్తాను అని చెప్పిన ఆ పరిశుద్ధాత్మ దేవుడు రానే దిగి వచ్చాడు. దాని తర్వాత మరియ తల్లి గురించి మనము ఏమి వింటలేము. మరియ తల్లి తన పని పూర్తి చేసుకొని వెళ్ళిపోయింది, సీన్ నుంచి వెళ్ళిపోయింది. ఇంకా నేను ఇక్కడ అవసరం లేదు, నేను బ్యాక్గ్రౌండ్లో ఉండి ప్రార్థన చేసుకుంటాను, ఇంకా మీ పని మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి సువార్త ప్రచారం చేయండి అని వారికి చెప్పి తాను తప్పుకుంది. ఆ రోజు
యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాము ఏ విధంగా కానాపల్లెలో ఒక అవసరం వచ్చినప్పుడు మరియ తల్లి అక్కడ తిరుగుతూ ఆమె తెలుసుకుంది ఏమి అవసరం వారికి ఉంది అని. అవసరం తెలుసుకొని తన కుమారుని పిలుచుకొని వచ్చి తన సమయం కాలేదు అని చెప్పినప్పటికీ కూడా తనతో ఒక అద్భుతము చేపించింది. మరియ తల్లి ఈరోజు మనతో పాటు ఉంటూ ఇదే ఒక అద్భుతము మన కుటుంబంలో చేస్తుంది. షీ విల్ డూ ఎ మిరకిల్ ఇన్ అవర్ హౌస్. దానికోసం యేసుక్రీస్తుని చెయ్యి పట్టుకొని తీసుకొని వచ్చి మన కుటుంబంలో ఆ యొక్క అద్భుతం చేపిస్తుంది. మన జీవితంలో మనం చేయవలసినది యోహాను చేసినది. యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27వ వచనంలో రాయబడినట్లు మరియ తల్లిని నీకు తల్లిగా ఇచ్చినప్పుడు యోహాను ఏం చేశాడు? వెంటనే మరియ తల్లిని తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ఎన్నిసార్లు మనం గుడికి వచ్చి మరియ తల్లిని ఇంటికి తీసుకెళ్ళామా? మే నెలలో మరియ తల్లి స్వరూపాన్ని తీసుకెళ్ళాం, మరియ తల్లిని తీసుకెళ్ళామా? స్వరూపం తీసుకెళ్తున్నాం ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి. మరియ తల్లిని మన ఇంటికి తీసుకెళ్తే మనము తెలియకుండానే మన ఇంట్లో ఉండే లోటు తెలుసుకొని యేసుక్రీస్తు చెయ్యి పట్టుకొని తీసుకొచ్చి మన ఇంట్లో అద్భుతం చేపిస్తుంది మరియ తల్లి. మనకు పవిత్రాత్మ కావాలి అంటే పవిత్రాత్మ కోసము మన కోసము మధ్యస్థ ప్రార్థన చేసేది మరియ తల్లి. అక్కడ సిలువ కింద యోహాను మన తరఫున నిలబడిన రిప్రజెంటేటివ్గా అక్కడ నిలబడిన యోహానుకి తల్లిగా ఇచ్చిన ఆ తల్లి ఈరోజు ప్రమోషన్ దొరికి ఆమె స్వర్గంలో రాజ్ఞి అయింది. స్వర్గంలో రాణిగా కూర్చున్న ఆ తల్లి ఈరోజు మన కోసము ప్రార్థన చేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మనకు పవిత్రాత్మ కావాలి అంటే మరియ తల్లితో ప్రార్థన చేద్దాం. మరియ తల్లితో ప్రార్థన చేద్దాం. ఒక్కొక్క మంగళవార్త జపము మనము ప్రార్థన చేసినప్పుడు మరియ తల్లి నా కోసము ఇప్పుడును నా మరణ సమయమందు ప్రార్థన చేయండి అని ప్రార్థన చేసినప్పుడు మరియ తల్లి ఏం చేస్తుందో తెలుసా మీకు? ఏం చేస్తుంది? ఆమె రాజ్ఞి. ఎవరికి రాణి? సన్మనస్కుల రాజ్ఞి. కాబట్టి ఆమె అంటుంది, భూమి నుంచి ఒక ప్రార్థన విన్నపము వచ్చింది. ఈ సిస్టర్ గారు, ఈ బ్రదర్ గారు ఒక ప్రార్థన విన్నపం పంపించారు. సన్మనస్కులను అందరినీ పిలుస్తుంది అనమాట. మైకేల్, రాఫేల్, గేబ్రియల్, దా ప్రార్థన చేద్దామని. ఇంకెవరికి రాజ్ఞి? పూర్వ పితృలకు రాజ్ఞి, ద పేట్రియాక్స్, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, రండి ప్రార్థన చేద్దామంటది. ప్రవక్తలకు రాజ్ఞి యెషయా, జెర్మయా, ఎజెకియల్, రండి ప్రార్థన చేద్దాం. అపోస్తులకు రాజ్ఞి పేతురు, తోమా, యోహాను, రా ప్రార్థన చేద్దామంటది. అట్లా ఎవరికెవరికి రాజ్ఞి అందరినీ పిలిచి కూర్చోబెట్టి మీ ప్రార్థన ఆమె తీసుకొని ఆ ప్రార్థన స్వర్గపు సింహాసనము పైన ఈ అందరి సమక్షంలో వారి అందరి మధ్యస్థతతో ఆ స్వర్గ సింహాసనము ముందల పెట్టినప్పుడు సింహాసనము కాదని చెప్తుందా? చెప్పగలుగుతుందా? తండ్రి దేవుడు ఆ యొక్క ప్రార్థనని ఎప్పుడు కూడా నిరాకరించగలడు. He cannot refuse such a prayer. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రతి ప్రార్థన మరియ తల్లి ప్రార్థనతో కలిపి దేవుని సన్నిధిలో సమర్పించాలి. మనము జపమాల ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనతో మరియ తల్లి ప్రార్థనని కలిపి దేవుని సన్నిధిలో సమర్పించాలి. అప్పుడు దానికి శక్తి ఉంటుంది. మన ప్రార్థన దేవుని సింహాసనము ముందల చేరడానికి యోగ్యత ఉందో లేదో మనకు తెలియదు. ఒకవేళ ఉండవచ్చు, లేకుంటే మనకు తెలియదు. కాబట్టి మనకు సహాయము అవసరం. ఎవరు సహాయపడతారు మనకు? యేసుక్రీస్తు అంటున్నాడు, దినరాత్రములు ప్రార్థన చేస్తున్న మీకు తండ్రి దేవుడు అధికముగా ఏమిస్తాడు? లూకాసు వార్త 11వ అధ్యాయము 13వ వాక్యంలో రాసింది, పవిత్రాత్మని ఇస్తాడు. ఏమని రాసింది చదువుదాం. మీరు ఎంత చెడ్డవారైనను మీ బిడ్డలకు మంచి వస్తువులను మీరు ఎంత చెడ్డవారిగా ఉన్నను మీ పిల్లలకు మంచి కార్యములు ఇస్తున్నారు కదా. అతను గుడ్డు అడిగినప్పుడు మీరు తేళ్లనిస్తారా? చేప అడిగినప్పుడు మీరు పామునిస్తారా? అన్నం అడిగినప్పుడు కొడతారా? మీరు చెడ్డవారిగా ఉండి మీ పిల్లలకి మంచి కార్యములు వస్తువులు ఇస్తున్నారు అంటే, చదవండి సిస్టర్. పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగు వారికి ఇంకా ఎంతగా పవిత్రాత్మను ఇచ్చునో, తనను అడుగు వారికి ఎంత అధికముగా పవిత్రాత్మను ఇవ్వడు అని అడుగుతున్నాడు. క్వశ్చన్.
ప్రియ సహోదరి సహోదరులారా, మనం అడగాలి. మన పని అడగటం, దాహంతో అడగాలి. దాహంతో ఉండే వ్యక్తి నీటి కోసము వెతుక్కుంటూ ఎలా వెళుతాడో అలాగా నాకు దాహముతో, నాకు కావాలి పవిత్రాత్మ వరములు నాకు కావాలి అని ఆ దాహముతో నేను అడిగితే ఎంత అధికముగా ఇవ్వడు అని అడుగుతున్నాడు యేసుక్రీస్తు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ఎప్పుడెప్పుడు ఒక సమస్య వచ్చిందో అప్పుడప్పుడు దేవుడు దాంట్లో జోక్యం చేసుకున్నాడు. గాడ్ ఇంటర్వీన్డ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ద వరల్డ్. ఆది కాండంలోనే మనం చూస్తున్నాము ఏ విధంగా పవిత్ర ఆత్మ దేవుడు ఈ సృష్టి కర్మంలో పనిచేసి ఉన్నాడు. తండ్రి దేవుడు తను మాట్లాడినప్పుడు వెలుగు కలుగునుగాక అని చెప్పిన మాట యేసుక్రీస్తు అయితే, ఆ మాటతో పాటు వచ్చిన శ్వాస పరిశుద్ధాత్మ దేవుడు. ఆ మాటతో పాటు వచ్చిన శ్వాస పరిశుద్ధాత్మ దేవుడు. ఈ లోకము పైన, ఈ భూమి పైన యేసుక్రీస్తుని ఒంటరిగా దేవుడు పంపలేదు. యేసుక్రీస్తుని భూమి పైన పంపినప్పుడు యేసుక్రీస్తుతో పాటు పవిత్రాత్మను కూడా పంపాడు. వాళ్ళిద్దరికీ కలిసి కట్టుగా చేసిన ప్రవర్తన కార్యము ఈ లోకంలో. జాయింట్ మిషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్ జీసస్ క్రైస్ట్. ఇద్దరు కలిసి పనిచేశారు, అందుకే ఈ లోకంలో కార్యము జరిగింది. యేసుక్రీస్తు ఒక మానవునిగా ఈ లోకంలో ఉన్నాడు, ఒక మనిషిగా ఉన్నాడు. మనిషి యొక్క అన్ని పరిమితులు యేసుక్రీస్తుకి ఉండింది. అన్ని పరిమితులు. తాను 2 స్థలంలో ఒక్కటేసారి ఉండలేడు. తాను మనిషిలాగా అన్ని భావనలు కలిగినవాడు. ఏడ్చారు, నవ్వారు, అన్ని చేశాడు. తనను సిలువలో కొట్టినప్పుడు తనకు నొప్పి వేసి ఉండొచ్చా? చెప్పాలి. వేసిందా? నొప్పి వేసిందా? లేకుంటే ఒకటి పర్లేదులే, నేను దేవుని కుమారుని కొట్టు అని చెప్పాడా? ఖచ్చితంగా నొప్పి వేసింది. మనలాగానే అన్ని నొప్పులు తాను భరించాడు. కానీ ఏ విధంగా తాను ఈ లోకంలో పనులు చేయగలిగాడు? పవిత్రాత్మ వలన. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వాక్కులో మనం చూస్తున్నాము ఏ విధముగా యేసుక్రీస్తు జ్ఞాన స్నానము పొంది నీటి నుండి బయటికి వచ్చినప్పుడు స్వర్గం తెరవబడి తండ్రి దేవుడు తన కుమారుని మీదికి పరిశుద్ధాత్మ దేవుని పావుర రూపంలో పంపిస్తున్నాడు. ఆ పావుర రూపంలో పరిశుద్ధాత్మ వచ్చి యేసుక్రీస్తు పైన తాను చేయబోయే పరిచర్య కోసము తనతో పాటు ఉండడానికి పంపించాడు. డ్రామా కాదు అది. ఇట్ వాస్ నాట్ ఎ డ్రామా. యేసుక్రీస్తు ఈ లోకంలో ఒక మనిషిగా, మానవునిగా పని చేయాలి అంటే తనకు దేవుని పరిశుద్ధాత్మ, పవిత్రాత్మ యొక్క సహాయము కావలసి వచ్చింది. అదే పవిత్రాత్మ ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు మనతో పాటు ఉన్నాడు. మనము జ్ఞాన స్నానం ద్వారా, భద్రమైన అభ్యంగం ద్వారా పొందుకొనిన ఈ యొక్క పవిత్ర ఆత్మను మనము సరిగా ఉపయోగించుకుంటలేము. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయకుడు. ఏ కార్యంలో అయినా మనం సహాయం అడిగితే మనకు సహాయం చేస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆది కాండంలో మనం చూసినప్పుడు సృష్టి కర్మంలో ఏ విధంగా పవిత్రాత్మ పనిచేశాడో, మనము ఐగుప్తులో బానిసలుగా జీవిస్తున్న ఇశ్రాయేల్ జనులు కేక వేసి రోదనతో ప్రార్థన చేసినప్పుడు అక్కడ తండ్రి దేవుడు ఒక వ్యక్తిని పంపిస్తున్నాడు. ప్రవక్తలని ఈ లోకంలోనికి పంపించాడు. ప్రవక్తలు పరిశుద్ధాత్మ వలన వాళ్ళు ఈ యొక్క చేసిన కార్యములు చేయగలిగారు. వాళ్ళు ప్రవచనము చేసింది పవిత్రాత్మ వలన. కొరింథీయులకు రాసిన 1వ లేఖ 12వ అధ్యాయం 8 నుంచి 10 వరకు వాక్యములలో రాయబడి ఉంది ప్రవచన వరము. ఆ వరము అందుకే వారు ప్రవక్తలు అంటారు. ప్రవచనము చేశారు. యేసుక్రీస్తుని పుట్టుకకు ముందు 600-700 సంవత్సరాల క్రితము యెషయా ప్రవక్త చెప్తున్నాడు. యెషయా ప్రవక్త గ్రంథము 7వ అధ్యాయము 14వ వాక్కులో ఏమని? ఒక కన్యక జన్మనిచ్చి ఒక శిశువుకు జన్మనిచ్చును, అతను ఈ లోకానికి రక్షకునిగా వచ్చును, అతనికి పేరు ఏమని పెట్టాలి? ఇమ్మానుయేలు, అంటే దేవుడు మీతో ఉన్నాడు అని. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడెప్పుడు మనిషి రోదనతో కేక వేశాడో, ప్రార్థన చేశాడో, ఏడిచాడో, రొమ్ములు బాదాడో, తండ్రి దేవుడు తన మధ్యవర్తిని మీ జీవితంలోనికి పంపించాడు. ఇశ్రాయేల్ జనులు ఆ రోజు రోదనతో యెరెమయా ప్రవక్త గ్రంథంలో 33వ అధ్యాయము 3వ వాక్కులో రాయబడినట్లు, మీరు నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయండి, కేకలు వేయండి, అరవండి, ఏడవండి, నేను మీ ప్రార్థన వింటాను,
నేను మీ ప్రార్థన విని దానికి జవాబిస్తాను అంటున్నాడు. జీవించే దేవుడు మన దేవుడు. చాలాసార్లు మనం అది గుర్తుపట్టకుండా దేవుని దగ్గరికి వచ్చి షాపింగ్ లిస్ట్ లాగా కొన్ని కార్యములు దేవునికి చెప్పి, దేవా నువ్వు ఇది చేసుకో అని నేను వెళ్ళిపోతున్నాను. దేవుడు నాతో మాట్లాడాలని వెయిట్ చేస్తున్నాడు. మనం వింటానికి సిద్ధంగా ఉన్నామా? మనము దేవుని సన్నిధిలో కూర్చోాలి. 10 నిమిషాలు ప్రార్థన చేస్తే 3 నిమిషాలు మాత్రమే మనము మాట్లాడాలి. మిగతా 7 నిమిషాలు దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడాడండి ఎప్పుడైనా మాట్లాడాడు దేవుడు మనతోని? మాట్లాడకపోతే ఈ రోజు వరకు మనం చేసిన అన్ని ప్రార్థనలు వ్యర్థమే. ప్రియ సహోదరి సహోదరులారా, జీవించే దేవుడు, సజీవుడైన దేవుడు మన దేవుడు. యేసుక్రీస్తు ఏం చెప్పాడు? మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వాక్యలో, ఈ లోకాంత్యం వరకు నేను మీతో పాటు ఉంటాను అని. నేను మీతో పాటు ఉంటాను అని చెప్పిన ఆ యేసుక్రీస్తుతో మనం అంటున్నాము, ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు, ఎగ్జామ్ రాసేందుకు వెళ్ళేటప్పుడు, యేసుక్రీస్తువా నాతో పాటు ఉండవా? ఎందుకు ఉండాలి? ఆల్రెడీ చెప్పేసి ఉన్నాడు కదా, ఆల్రెడీ చెప్పేసి ఉన్నాడు. లోకాంత్యం వరకు నేను ఉంటాను అని. ఇంటర్వ్యూలో ఎందుకు ఉండాలి? నేను ఆల్రెడీ నీతో పాటు ఉన్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వాక్యలో అంటున్నారు, మిమ్మల్ని నేను అనాథలుగా విడిచిపెట్టను, నేను మీ దగ్గరికి వస్తాను అంటున్నాడు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, లోకము ఎంత మోడర్నైజ్ అయిపోయిందంటే, మన కుటుంబంలో పెద్ద కుటుంబము చాలామంది మనుషులు ఉన్నారు, కానీ అక్కడ చాలామంది అనాథలుగా జీవిస్తున్నారు. భార్య ఉంది, భర్త ఉంది, పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, సహోదరులు ఉన్నారు, కానీ ఒంటరి జీవితం జీవిస్తున్న చాలామంది మన కుటుంబాల్లో ఉన్నారు. గుర్తుపట్టగలుగుతున్నామో లేదో? ఒకవేళ మనమే కావచ్చు అది. యేసుక్రీస్తు అంటున్నాడు, నిన్ను మేము అనాథలుగా విడిచిపెట్టను, నేను మీ దగ్గరికి వస్తాను అని. ఆ యేసుక్రీస్తుతో మనం చెప్తున్నాను, యేసుక్రీస్తువా నేను ఇంటర్వ్యూకి వెళ్తాను, నాతో పాటు ఉంటావా అని అడుగుతున్నాం. ఆయన మనతో పాటే ఉన్నాడు. ఏమని చేయాలి మనం ప్రార్థన? యేసుక్రీస్తువా నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, నేను నీతో పాటు ఉండేటట్టు నాకు సహాయం చేయి. నేను నీతో పాటు ఉండాలి. నువ్వు నాతో పాటు ఉన్నావని నాకు తెలుసు, నువ్వు వాగ్దానం చేసి ఉన్నావు. లెట్ మీ బీ విత్ యూ, యు ఆర్ ఆల్వేస్ విత్ మీ. ప్రియ సహోదరి సహోదరులారా, అదే విధముగా ఈ లోకంలో పాపం ఎక్కువైపోయి, మోడర్నైజ్ అయిపోయి, ఈ లోకంలో తండ్రి దేవుని గురించి శ్రద్ధ వహించకుండా లోకపరంగా జీవిస్తున్న పలు సమయములలో దేవుడు తన పవిత్రాత్మను పంపించాడు, తన ప్రవక్తలను పంపించాడు, న్యాయాధిపతులను పంపించాడు, రాజులను పంపించాడు. ఇవన్నీ కూడా నడవనప్పుడు తన కుమారుని పంపించాడు. తన కుమారుని మరణం ద్వారా మనకు రక్షణ కలిగించాడు. తన రక్తము ద్వారా తాను మనల్ని వెలనిచ్చి కొనుక్కున్నాడు. ఏం వెల చెల్లించాడు? తన రక్తం. దర్శన గ్రంథం 12వ అధ్యాయం 11వ వాక్యలో రాయబడి ఉంది, మనకు సైతాను మీద విజయం కావాలి అంటే యేసుక్రీస్తుని రక్తంతో మనం కడగబడాలి. దర్శన గ్రంథం 12వ అధ్యాయం 11వ వాక్యలో రాసి ఉంది, గొర్రెపిల్ల రక్తము ద్వారా వారు ప్రకటించిన సత్యము ద్వారా మన సోదరులు వానిపై గెలుపు. ఎవరిపైన? సాతాను పైన గెలుపుని పొందారు. ప్రైజ్ ది లార్డ్. సైతాను పైన గెలుపుని పొందాలి అంటే యేసుక్రీస్తుని రక్తంతో మనం కడగబడాలి. మన కుటుంబ సభ్యులు కడగబడాలి. తాగుబోతైన మా భర్త కడగబడాలి. నీ ఆరోగ్య సమస్యలతోనే నీ భార్య కడగబడాలి. నీ చెప్పిన మాట వినకుండా తన సొంత ఇష్టంగా జీవిస్తున్న నీ పిల్లలు కడగబడాలి. ఎలా కడుగుతారు? ప్రార్థనతో కడుగుతారు. ఒక చిన్న కార్యము నేను తెలుసుకొని, నాకు ఎవరు చెప్పారు నాకు తెలియదు, కానీ నేను చాలాసార్లు పూజా బలిలో అది చేస్తూ ఉంటాను. దానికి మంచి ఫలితము కూడా నేను పొందుకున్నాను, మీతో షేర్ చేస్తున్నాను. మంచిదైతే మీరు స్వీకరించుకోండి. ఫాదర్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ థియాలజికల్ యూ కెన్ ఫర్గివ్ మీ. అర్పణ సమయంలో యేసుక్రీస్తుని శరీర రక్తములుగా మారపడక ముందు ఆ యొక్క అప్పమును తీసుకొని ఒక చిన్న ప్రార్థన చేస్తాడు గురు.
దాని తర్వాత ద్రాక్ష రసము తీసుకొని దాంట్లో ఒక చుక్క నీళ్లు కలుపుతాడు. ఆ నీళ్ళు ఏమిటి? దేనికోసం ఒక చుక్క నీళ్ళు? మన మానవత్వం, అది అవర్ హ్యూమానిటీ, దాన్ని కలుపుతున్నారు. అయితే నేను ఒక ప్రార్థన ఎవరు నేర్పించారో నాకు తెలియదు, కానీ నేను ఆ యొక్క చుక్క నీళ్ళు నా కొడుకు కోసము నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నేను అక్కడ చెప్తున్నాను అనమాట, ఆ చుక్క నీళ్ళు నా కుమారుడు. ఆ చుక్క నీళ్ళు ద్రాక్షారసంలో కలిసిన తర్వాత ఆ యొక్క గురువు ఆ పాత్రని లేపి ఆ యొక్క ద్రాక్షారసము యేసుక్రీస్తుని రక్తంగా మారినప్పుడు నేను చెప్తున్నాను, దేవా ఆ చుక్క నీళ్ళుగా ఉండే నా కుమారుని నీ రక్తముతో కడిగి పరిశుద్ధపరచుము. ప్రైజ్ ది లార్డ్. దీనికి చాలా ఫలితము పొంది ఉన్నాను. చాలా మంది కోసం ప్రార్థన చేసినాను. ఎంతమందిని అట్లా సమర్పించవచ్చు? మీరు ఎంతమంది నన్ను సమర్పించవచ్చు? ఎంతమంది నన్ను సమర్పించవచ్చు? మీరు దాంట్లో ఆ యొక్క పాత్రలో మీరు సమర్పించండి. యేసుక్రీస్తుని రక్తంగా మారిన ఆ ద్రాక్ష రసము ఆ యొక్క చుక్క నీళ్ళని కడిగి శుభ్రపరిచి దాన్ని పరిశుద్ధముగా చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఇతరులను కాదు, మనల్ని కూడా సమర్పించుకోవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, అలాగే ఈ యొక్క లోకంలో ఎప్పుడు దేవుని ప్రేమ యొక్క కరువు, దేవుని ప్రేమ కరువు లేదు, కానీ మనిషి దాన్ని అనుభవించినప్పుడు ఒక్కొక్క కొత్త కార్యములతో దేవుడు వస్తున్నాడు అన్నమాట. 1930వ సంవత్సరంలో 1930s అంటారు, 1938లో పునీత ఫాస్టినమ్మ గారు చనిపోయారు. దానికి ముందు పునీత ఫాస్టినమ్మ గారికి యేసుక్రీస్తు ప్రత్యక్షమై ఏమని చెప్పారు? దివ్య కారుణ్యం ఒక పటమును గీయమన్నారు. ఒక ఆర్టిస్ట్ని పిలిచి ఆమె ఆ యొక్క పటమును గీసి యేసుక్రీస్తుకి చూపిస్తే సరిపోతుందిలే అని చెప్పింది. ఫాస్టినమ్మ గారు ఏడ్చారు. ఎందుకంటే నీవు చెప్పిన విధంగా లేదు, ఇది అంత స్టాండర్డ్కి రాలేదు, ఆర్టిస్ట్ మంచిగా గీయలేదు అని ఫాస్టినమ్మ గారు ఏడ్చారు. యేసుక్రీస్తు చెప్పారు, అంత చాలులే. ఆ రోజు యేసుక్రీస్తు దేవుని కరుణ చూపిస్తూ శిలువ మీద చనిపోయినది మనము మర్చిపోయాము. కాబట్టి యేసుక్రీస్తు మరలొక్కసారి మనల్ని గుర్తు చేయడానికి రావాల్సి వచ్చింది. దివ్య కారుణ్య ప్రార్థన ఏర్పాటు చేసి మనతో చెప్పారు, యేసుక్రీస్తు చనిపోయిన 3 గంటల సమయము అతి పరిశుద్ధమైన సమయం. ఆ సమయంలో మీరు ఏది కోరుకుంటారో, దేనికోసమో ప్రార్థన చేస్తారో అది దేవుడు మీకు ఇస్తాడు. అందుకే ఈరోజు మనము 3 గంటల సమయంలో ప్రార్థన చేస్తున్నాం, దివ్య కారుణ్య ప్రార్థన చేస్తున్నాం. ఆ సమయంలో మనం ఏది ప్రార్థిస్తే దేవుడు దాన్ని ఇస్తాడు అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. అదే విధముగా 1967వ సంవత్సరంలో అమెరికాలో ఒక యూనివర్సిటీలో ఒక సాటర్డే సండే రోజు వీకెండ్ రిట్రీట్ అని కొంతమంది ప్రొఫెసర్స్ స్టూడెంట్స్ కూర్చొని ప్రార్థన చేస్తుండగా వారు భాషావరములలో అన్య భాషలలో మాట్లాడటము ప్రారంభించారు. అన్య భాషలలో మాట్లాడడం ప్రారంభించారు. అది అక్కడి నుంచి ప్రార్థనా గ్రూప్ అనేది ఈ లోకమంతా కూడా విస్తరించింది. దానిని ఈరోజు మనము క్యాథలిక్ కరిస్మాటిక్ రిన్యూవల్ అని చెప్తాం. దేవుడు ఈ యొక్క మనిషి జీవితంలో జోక్యం చేసుకుంటున్నాడు. హీఈస్ ఇంటర్వీనింగ్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్. మనకేం అవసరం ఉన్నది అని తెలుసుకొని ఏ సమయంలో ఏం అవసరం ఉంది దాన్ని తీర్చడానికి పరిశుద్ధాత్మ దేవుని యేసుక్రీస్తు పంపించి ఉన్నారు. 1967లో ప్రారంభించిన ఆ అగ్ని, యావేలు ప్రవక్త 2వ అధ్యాయము 28-29 వాక్కులలో రాయబడినట్లు, ఆ రోజు యావేలు ప్రవక్త తండ్రి దేవుని పరిశుద్ధాత్మను పొందుకొని ప్రవచించాడు. ఏమని ప్రవచించాడు? మీ కుమారుల మీద, మీ కుమార్తెల మీద నా సందేశమును చెప్పుదురు, పవిత్రాత్మను పంపిస్తాను. ఐ విల్ పోర్ ద హోలీ స్పిరిట్ ఆన్ యు. ఆ కాలమున నేను సేవకులకు స్త్రీ పురుషుల మీద నా ఆత్మను కుమ్మరింతును. ఏం చేస్తారు? ఆత్మను ఒక స్పూన్లో ఇస్తారా, గ్లాసులో ఇస్తారా? కుమ్మరిస్తారు. అంటే బకెట్లో నీళ్ళు తీసుకొని తల మీద పోస్తే ఎట్లుంటుంది? పరిశుద్ధాత్మ దేవుని అలా ఇస్తారంటున్నారు. ఈ యొక్క 1967 నుంచి ఈ రోజు వరకు మనం చూస్తున్నాము క్యాథలిక్ కరిస్మాటిక్ రిన్యూవల్ అనే ఆ యొక్క మూమెంట్లో, ఆ నూతనీకరణలో ఎన్నో పరిశుద్ధాత్మ యొక్క అద్భుతాలు బిషప్లు కాదు, ఫాదర్లు కాదు, వాళ్ళు చేస్తున్నారు, సిస్టర్లు చేస్తున్నారు. ఈరోజు సామాన్యమైన విశ్వాసుల లాంటి మనము కూడా ప్రార్థన చేసినప్పుడు స్వస్థత జరుగుతుంది, ప్రార్థన చేసినప్పుడు అద్భుతం జరుగుతుంది, గొప్ప విశ్వాసము మనకుంది.
ఎక్కడి నుంచి దొరికింది? తండ్రి దేవుడు యావేల్ ప్రవక్త ద్వారా చేసిన ప్రవచనము ఈరోజు అది పూర్తీకరింపబడింది. పెంతెకోస్తు పండగ రోజు లేచి నిలబడి పేతురు ఆ రోజు చెప్తున్నాడు అన్నమాట. ఆ రోజు యావేల్ ప్రవక్త చేసిన ఆ యొక్క ప్రవచనము అంతిమ రోజులలో అది పూర్తి అయ్యింది. అంతిమ రోజు యేసుక్రీస్తు వచ్చినది అంతిమ రోజు. హెబ్రీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 1-2 వాక్యాలలో రాయబడి ఉంది. పూర్వంలో మీ పూర్వీకులు ప్రవక్తల నోటి నుండి దేవుని వాక్కు విన్నారు, కానీ ఈ రోజులలో, చివరి రోజులలో మీరు తండ్రి దేవుని కుమారుని నోటి నుండి వాక్కులు వింటారు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఇంకా చివరి రోజులు, ఆ చివరి రోజులు 2000 సంవత్సరాలు కావచ్చు, 2100 సంవత్సరం కావచ్చు, 2024 సంవత్సరాలు కూడా కావచ్చు, ఎప్పుడైనా. కానీ ఇది అంతిమ రోజులు అని మనం తెలుసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క పవిత్ర ఆత్మ దేవుడు ఈ కరిస్మాటిక్ రిన్యూవల్ ద్వారా చాలా మందిలో ఈ లోకం అంతా కూడా వ్యాపరించి ఈ మనుషుల ద్వారా, సాధారణ మనుషుల ద్వారా ప్రవర్తించారు. ప్రియ సహోదరి సహోదరులారా, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 1-4 వరకు పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు పండగ రోజు వారిపైన గాలి వలె, అగ్ని రూపంలో, అగ్ని నాలుకల వలె వారి మీద వచ్చిన తర్వాత వాళ్ళు మొదటిగా చేసిన అద్భుతం ఏమిటి? భాష యొక్క అద్భుతం. వారు అన్య భాషలలో మాట్లాడారట. ఏం భాషలో మాట్లాడి ఉంటారు? ఏ భాష? అన్ని భాషలో మాట్లాడారు కదా. అంటే ఏ భాషలో మాట్లాడి ఉండొచ్చు? వాళ్ళు ఆ రోజుల్లో మాట్లాడుకునే భాష ఏమిటి? అరమాయిక్ భాష. కొంతమందికి హీబ్రూ వచ్చు, కొంతమందికి గ్రీక్ వచ్చు, కానీ ఈ 2-3 భాషలే అక్కడ తెలిసినది. ఏ భాషలో వాళ్ళు మాట్లాడి ఉంటారు? పరిశుద్ధాత్మ చెప్పిన అన్య భాష ఏమిటి? ఈ 3 కాకుండా వేరే భాష. తోమా భారతదేశంలో వచ్చి ఏ భాష మాట్లాడి ఉండవచ్చు? ప్రియ సహోదరి సహోదరులారా, అన్య భాష అంటే మనము కొత్తగా తెలుసుకుందాం. పేతురు ఆ రోజు ఒక స్త్రీ తనతో మాట్లాడుతుంటే పిరికివానిగా భయపడి తిట్టుకున్నాడు. యేసుక్రీస్తు అంటే నాకు ఎవరో తెలియదు అని తిట్టుకున్న ఆ మనిషి పవిత్రాత్మ తన పైన వచ్చినప్పుడు తన భాష మారింది. ఏ భాష వచ్చింది? పిరికివానికి ధైర్యపు భాష వచ్చింది, ధైర్యం వచ్చింది. ఎన్ని గుండెలు పేతురుకి రోడ్లో, మార్కెట్లో వెళ్ళి నిలబడి చెప్తున్నాడు, నువ్వే యేసుక్రీస్తుని చంపేశావు. అన్యులు అతన్ని వదిలిపెట్టాలని తీర్మానం చేసుకున్నప్పుడు కూడా మీరు కేకలు వేసి తనకు సిలువ వేసింది మీరే. ఎంత ధైర్యం ఉండాలి! ఏం భాష వచ్చింది అతనికి? ధైర్యపు భాష వచ్చింది. మన జీవితంలో ప్రియ సహోదరి సహోదరులారా, కుటుంబంలో జీవిస్తున్న మనము అన్య భాషలో మాట్లాడుకొని చిచ్చి పుప్పు అని చెప్పేసి చెప్పుకొని భార్యతోని కొట్లాడుకొని, భర్తతోని కొట్లాడుకుంటే ఏ భాష మనకు రాలేదు. ఈరోజు నేను పరిశుద్ధాత్మని, పవిత్రాత్మని పొందుకున్నాను అంటే ఓర్పు అనే భాష నా జీవితంలో రావాలి. ద లాంగ్వేజ్ ఆఫ్ పేషెన్స్, ద లాంగ్వేజ్ ఆఫ్ లవ్, ద లాంగ్వేజ్ ఆఫ్ పీస్, ద లాంగ్వేజ్ ఆఫ్ గుడ్నెస్. ఎప్పుడు నేను ఇట్లనే మాట్లాడతాను, నేను అన్నీ మంచిగా చేసి నేను ఇట్లనే మాట్లాడతాను. ఎందుకు నువ్వు వేరే విధంగా మాట్లాడలేవా? కొత్త భాష నేర్చుకో, మంచితనం అనే భాష నేర్చుకో. పవిత్రాత్మ నీ పైన వచ్చినప్పుడు కొత్త భాష నేర్చుకుంటావు. అన్య భాషలో మాట్లాడుకొని, వేరే పరిశుద్ధాత్మ భాషలో మాట్లాడుకొని భార్యని తిట్టుకుంటే అది కూడా ఒక కొత్త భాష అని అనుకుంటారు. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడెప్పుడు దేవుడు చూస్తున్నాడు, ఎప్పుడెప్పుడు మనకు అవసరం ఉంది. మనుషులు అందరూ ఏకకంఠంతో ఎప్పుడు ప్రార్థన చేశారో, దేవుని దగ్గర రోదన పెట్టారో, తండ్రి దేవుడు ఈ లోకంలో తాను జోక్యం చేసుకున్నాడు. హీ ఇంటర్వీన్డ్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్. ఈరోజు మన దేశంలో, మన లోకంలో అందరూ ఒకటే కంఠంతో, ఒకటే స్వరంతో దేవునితో ప్రార్థన చేస్తున్నాం.
దేవుడు మన జీవితంలో జోక్యం చేసుకుంటాడు. విశ్వాసం ఉందా మనకు? ఏం మారుస్తాడు దేవుడు? ఏం మారుస్తాడు? మనం అందరం అనుకునేది ఏం మార్చాలని? గవర్నమెంట్ మార్చాలని, అంతే. ఏం మార్చాలి? దేవుడు ఫస్ట్ నన్ను మార్చాలి, నన్ను మార్చాలి. నన్ను మారిస్తే లోకం అంతా మారినట్టేనా? నా చూపు మారిస్తే లోకం మారినట్టే, నా స్వరము మారితే లోకము మారినట్టే. మోదీ ఉంటే ఏంది, అమిత్ షా ఉంటే ఎవరుంటే ఏంది, నాకేంది? దేవుడు నాతో పాటు ఉంటే నాకు ఎవరిని భయం లేదు. ఆ గవర్నమెంట్ మారి ఇంకో గవర్నమెంట్ వచ్చి నేను నా పాపంలోనే ఉంటే ఏం లాభం నాకు? ఎవరు మారాలి? నేను మారాలి, నేను మారాలి. నేను మారితే లోకం మారుతుంది. ప్రియ సహోదరి సోదరులారా, ఈ పెంతెకోస్తు పండగ రోజు మనము యేసుక్రీస్తుతో ప్రార్థన చేసుకుందాం. దేవా, నన్ను మార్చు దేవా, నా భాషని మార్చు దేవా. నాకు మలయాళంలో, తెలుగులో, ఫ్రెంచ్లో, స్పానిష్లో, ఇటాలియన్ భాషలో మాట్లాడి ఏం లాభం లేదో, ఇంట్లో నేను మాట్లాడే బూతు భాష మార్చాలి ముందు. నా కోపపు భాష మార్చాలి, నా అహంకారపు భాష మార్చాలి. నాకు ఓర్పు రావాలి, సహనం రావాలి, శాంతి, ఆనందము, ఇది ప్రేమ యొక్క భాష నేను నేర్చుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకు ప్రేమ యొక్క భాష ఇవ్వడానికి తయారుగా ఉన్నాడు. ఆ రోజు శ్వాసను ఊదిన యేసుక్రీస్తు యోహాను సువార్త 20వ అధ్యాయం 23వ వాక్కులో ఒక మాట చెప్తున్నాడు. 20వ అధ్యాయం 23వ వాక్కులో తన అపోస్తులతో చెప్తున్నాడు, మీరు ఎవరి పాపములు క్షమిస్తారో అది క్షమింపబడతాయి, ఎవరి పాపములు క్షమించరో అది క్షమింపబడదు. ఎవరికి చెప్పారు ఇది? అపోస్తులు చెప్పారు. ఎవరు అపోస్తులు? ఈరోజు మనమందరం అపోస్తులం. పేరు ముందలు పెట్టుకోవాలి. డాక్టర్ రమా అని చెప్పినట్టు అపోస్తలు రమా అని పెట్టుకోవాలి పేరు. మనం ఇప్పుడు అపోస్తులు ఎవరు? అపోస్తులు ఈరోజు మన మేత్రానులు. అవర్ బిషప్స్ ఆర్ ది అపోస్టల్స్ ఆఫ్ క్రైస్ట్. మనము అపోస్టాలిక్ సక్సెషన్ అంటాం, అపోస్టాలిక్ చర్చ్ అంటాం. మన చర్చ్ అపోస్టాలిక్ చర్చ్. యేసుక్రీస్తు అపోస్తులకు ఇచ్చిన అధికారంతో వారు నెక్స్ట్ బిషప్స్ని వాళ్ళు నియమించి వాళ్ళ తలపై చేయి పెట్టారు. ఆ బిషప్స్ ఇంకో బిషప్ని నియమించారు, వాళ్ళు ఇంకో బిషప్ని నియమించారు. అట్లా చేస్తూ చేస్తూ ఈరోజు మనకు ఉండే బిషప్ని వాళ్ళ తలపైన ఎవరు చేయి పెట్టారు? ఇంటర్నెట్లో వెళ్ళి సెర్చ్ చేస్తే మీకు దొరుకుతుంది. దాని వెనుకకు మీరు చూస్తే లాస్ట్లో మీకు తెలుస్తుంది, పేతురు వాళ్ళ తల పైన చేయి పెట్టారు. అందుకే బిషప్లకు చెప్తారు అపోస్టాలిక్ సక్సెషన్. ఈరోజు మన సభ అపోస్తలిక్ చర్చ్. అపోస్తలిక్ చర్చ్ 1400 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు పేతురు అనే ఆ రాతి మీద ఆ స్త్రీ సభను నిర్మించిన తర్వాత 1400 సంవత్సరాల తర్వాత ఎవరో వచ్చి మాది అపోస్తలిక సభ అని ఎలా చెప్పగలుగుతారు? దట్ ఈస్ నాట్ అన్ అపోస్తలిక్ చర్చ్. స్త్రీ సభ అపోస్తలిక్ చర్చ్ అంటే కత్తోలిక సభ మాత్రమే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అపోస్తుల నుండి చెయ్యి పెట్టడం ద్వారా దొరికిన ఆ యొక్క అపోస్టాలిక్ సక్సెషన్ ఈరోజు బిషప్స్కి వచ్చింది. బిషప్స్లు ఆ అధికారము గురువులకు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు ఆ యొక్క అధికారము? ఒక పని చేసే ఆయుధం ఇచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలి? మనము ఉపయోగించాలి కదా. మన దగ్గర ఒక ఆయుధం ఉంటే ఉపయోగించాలి. గురువులకు ఆయుధం ఇచ్చారు, పాపములు క్షమించే ఆయుధం. దాన్ని వాళ్ళు ఉపయోగించి పాపములు క్షమిస్తున్నారు. మనకు ఇచ్చిన ఆయుధాన్ని మనం జేబులో పెట్టుకోవడానికి కాదు. ప్రియ సహోదరి సోదరులారా, ఈరోజు పవిత్రాత్మ దేవుడు మనకు ఒక ఆయుధం ఇస్తున్నాడు. తనకు ఇష్టం వచ్చినట్టు, తనకు తోచినట్టు, తన ఆలోచన ప్రకారము, తన వివేచన ప్రకారము ఎవరికి ఏ అనుగ్రహం కావాలి, ఏ వరం కావాలని పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయంలో 7వ వాక్కులో పునీత చిన్నప్ప గారు అంటున్నారు, ద హోలీ స్పిరిట్ గివ్స్ టు ఎవ్రీవన్ ఫార్ ద కామన్ గుడ్. అందరి మేలు కోసము ఆ యొక్క వరములు దేవుడు మనకిస్తున్నాడు. దేవుడు వరములు ఇస్తున్నాడు మనకు. దేనికోసము? ఎవరి కోసము? వేరే వాళ్ళ కోసం, మన కోసంగా. నాకు కాలు నొప్పి వస్తే నేను ప్రార్థన చేయకూడదు, నాకు కాలు నొప్పి పోవాలని లేదు.
నీకు కాళ్ళ నొప్పి ఇస్తే దేవునికి వందనం చెప్పాలి. దేవా, ఈ కాళ్ళ నొప్పితోని 2-3 ఆత్మలని రక్షించండి. ఆ కాళ్ళ నొప్పిని సమర్పించు. కాళ్ళ నొప్పి పోవాలని ప్రార్థన చేయొద్దు. ఒక్క మనిషి త్యాగం అవ్వనంత వరకు వేరే వాళ్ళు రక్షింపబడరు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచించుడండి. యేసుక్రీస్తు ఈ లోకంలో వచ్చి తాను 3 సంవత్సరాల పాటు చెప్పిన కార్యములు తన జీవిత కాలంలో అది నెరవేరినట్టు తాను చూడగలిగారా? ఎక్కువ శాతము చూడలేకపోయాడు. 3 సంవత్సరాలకు చాలా మంది విశ్వసించలేదు. తన మరణము పునరుత్థానం ద్వారా తర్వాత శిష్యుల ప్రబోధన ద్వారా ఎంతోమంది విశ్వాసంలోనికి వచ్చారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మీ కుటుంబంలో మీరు త్యాగము అనుభవిస్తున్నారు అంటే మీ కుటుంబాన్ని రక్షించడానికి దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు అని మీరు సంతోషపడాలి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 41వ వాక్యం. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 41వ వాక్యం. యేసు నామము కొరకు అవమానమును పొంద యోగ్యులమైతిమి అని వారు సంతోషముతో ఆ విచారణ సభ నుండి వెళ్ళిపోయి విచారణ సభలో పిలిచి చెప్పారనమాట. యేసుక్రీస్తు నామంలో ప్రవచనము చేయొద్దు, చెప్పొద్దు, మాట్లాడొద్దును మీకు ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు వింటలేరు? తిట్టారు, కొట్టారు, అవమానపరిచారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి కొత్త భాష మాట్లాడారు. ఏం భాష అది? ఏం భాష? వారి సహనములో కూడా, వారి బాధల్లో కూడా దేవునిలో ఆనందించే భాష. ఆనందించే భాష. ఏమంటున్నారు? వాళ్ళు కొట్టారు, తిట్టారు, యేసుక్రీస్తుని నామంలో ఇది మనకు దొరికింది. ఎంత సంతోషం! చెప్పగలుగుతామా? అట్లా చెప్పగలుగుతామా? ప్రియ సహోదరి సహోదరులారా, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మా విచారణలో ఒక స్త్రీ 75 సంవత్సరాల వయసు ఉంది. ఈరోజు ప్రతిరోజు పూజకు వస్తుంది. పెళ్ళి కాలేదు. ఆమె చిన్నప్పటి నుంచి చదువుకొని పేద కుటుంబంలో పుట్టింది. చాలామంది సహోదరులు, ఒక సహోదరులు చాలామంది, ఒక సహోదరుడు. వాళ్ళని అందరినీ కూడా సరి చేయడానికి సిస్టర్ల దగ్గర ఈమెకు మాత్రమే చదువు దొరికింది. తర్వాత ఆమె నర్స్ అయ్యి ఉద్యోగంతో ఒక్కొక్కరిని సేవ చేస్తూ, తల్లిదండ్రులను చూసుకుంటూ, వాళ్ళ పెళ్ళిళ్ళు చూస్తూ, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు చేస్తూ, తర్వాత ఆమె ఆ ఉద్యోగంతో పాటు అమెరికాకి వెళ్ళింది. అక్కడ మంచి ఉద్యోగం చేసి అక్కడి నుంచి డబ్బు పంపించి ఇల్లు కట్టింది. ఇల్లు కట్టిన తర్వాత ఒక వ్యక్తి తనకు వాగ్దానం ఇచ్చాడు, నువ్వు ఎంత వయసు అయినా పర్వాలేదు, నువ్వు తిరిగి వచ్చినప్పుడు నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు. 45వ సంవత్సరంలో తను డాన్ బాస్కోలో ఒక బ్రదర్గా వెళ్ళిపోయాడు. ఈమె తిరిగి వచ్చింది. సిస్టర్లకు అందరికి పెళ్ళయింది, వాళ్ళ కుటుంబాలు అయింది. ఇప్పుడు వాళ్ళకి ఈమెతోని గొడవ. ఆ ఇండ్లు మా పేర్లు ఎందుకు రాస్తలేవు? నువ్వు ఒంటరిగా ఉన్నావు, నీకెందుకు ఇండ్లు? ఆ ఒక్క మనిషి త్యాగంతో ఆ కుటుంబం అంతా రక్షింపబడింది. వాళ్ళ పిల్లలందరూ ఇప్పుడు అమెరికాలో వేరే వేరే స్థలానికి వెళ్ళి వారందరూ, ఆ కుటుంబాలంతా రక్షింపబడింది. ఒక్క వ్యక్తి త్యాగం అవ్వాలి. ఆ వ్యక్తి మీరే కావచ్చు. మిమ్మల్ని దేవుడు ఎన్నుకున్నాడంటే సంతోషపడండి. గాడ్, యు హవ్ చోజన్ మీ టు బీ లైక్ యూ. నీలాగా ఉండడానికి నీవు నన్ను ఎన్నుకున్నావు. నీ సిలువలో మరణం ద్వారా ఈ లోకాన్ని రక్షించావంటే, నా కుటుంబాన్ని, నా సమాజాన్ని రక్షించడానికి, నీవు నా కమ్యూనిటీని రక్షించడానికి నీవు నన్ను ఎన్నుకున్నావంటే ప్రైజ్ ద లార్డ్ అని చెప్పగలగాలి. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అంటే లెట్ us యూస్ దట్. దాన్ని మనం ఉపయోగించాలి. దేవుడు మనల్ని యేసుక్రీస్తులాగా చేస్తున్నాడు అన్నమాట. వావ్! దీనికంటే ఇంకేముంది ఆనందం? మంచి ప్యాంట్ షర్ట్ వేసుకొని పెళ్లి చేసుకొని ఈ లోకంలో జలసాగా తిరిగి తర్వాత పురుగులకు ఆహారం అవుతాం, అంతే కదా? కానీ త్యాగపూరితమైన ఒక జీవితం జీవిస్తే, ఒక మనిషిలాగా, ఒక మానవునిలాగా యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించినప్పుడు తనకు అన్ని శోధనలతో పాటు తనకు జీవితంలో ఒక మనిషికి ఉండే అన్ని వాంఛలు కూడా ఉండింది, అన్ని భావనలు ఉండింది. తనకు దాన్ని అన్నిటినీ కూడా ఓవర్కమ్ చేయగలిగాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వాక్యంలో రాయబడినట్లు, తాను ఆ రాతిని రొట్టెగా మార్చి ఎందుకు తినలేదు? ఇంగ్లీష్లో రాసి ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో,
హీ వాస్ హంగ్రీ అని రాయలేదు, హీ వాస్ ఫ్యామిష్డ్ అని రాసింది. అంటే ఆ యొక్క ఆకలి కంటే ఇంకా హయ్యర్ డిగ్రీ అన్నమాట. 40 రోజులు భోజనం చేయకుంటే ఎలా ఉంటుంది ఆలోచించండి. ఎడారిలో ఉన్నాడు, కానీ ఆయన రాత్రిని రొట్టెగా మార్చలేదు. ఎందుకు మార్చలేదు? కొరింథీయులకు రాసిన లేఖ 1 లేఖ 12వ అధ్యాయము 7వ వాక్కు, యేసుక్రీస్తు తన కోసం అద్భుతం చేయడు. 5 రొట్టెలతోనే 5,000 మందికి పంచిపెడతాడు. ఏమైనా అద్భుతం చేస్తాడు మనుషుల కోసం, తన కోసము ఏ అద్భుతము చేయడు. ప్రైజ్ ద లార్డ్. నా టైం అయిపోయింది ఫాదర్, కెన్ ఐ టేక్ 5 minutes టు గివ్ ఎ టెస్టిమనీ? ఒక 5 నిమిషాలు నా చిన్న సాక్ష్యం చెప్పడానికి. ప్రియ సోదరి సోదరులారా, 2012వ సంవత్సరంలో దేవుని స్వరము విని నేను 1 సంవత్సరం పాటు ఉపవాసం ప్రార్థన చేయాలని అనుకున్నాను. ఒక పూట మాత్రము భోజనం చేస్తూ 11.5 నెలలు నేను ప్రార్థన చేశాను. బక్కగా అయిపోయాను. చాలామంది తిట్టేవాళ్ళు, నా భార్యని తిట్టేవాళ్ళు, నువ్వు అన్నం పెడతలేవు, నువ్వు భోజనం పెడతలేవు అని చెప్పేసి. ఒక సిస్టర్ ఒకరోజు, సిస్టర్స్ ఆఫ్ డెస్టిట్యూట్, ఆ సిస్టర్ ఒకరోజు మాకు రిలేషన్, ఆ సిస్టర్ అడుగుతున్నది, ఏమైంది నువ్వు ఇట్లా చేసుకున్నావు, ఏమైంది చూడు, నీ ముఖం ఎట్లున్నది చూడు అని చెప్పిన సిస్టర్, ఈ యొక్క ఉపవాసం చేసిన తర్వాత నేను దేవునిలో ఎంత ఎదగగలిగానో మీరు విశ్వసించలేరు, ఊహించలేరు అని చెప్పాను. వెంటనే సిస్టర్ ఏమన్నారు తెలుసా? మా జూనియర్ సిస్టర్స్ కోసం కొంచెం ప్రార్థన చేయి, వాళ్ళు టీవీ ముందల నుంచి లేస్తలేరు అని చెప్పారు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవునిలో దేవుడు చెప్పిన మాట ప్రకారము మనము జీవిస్తే దేవుని యొక్క కృప వరములను పొందుకుంటాం. ప్రియ సహోదరి సోదరులారా, ఆ రోజు 2012 నుంచి ఈ రోజు వరకు నేను ఒక్క మెడిసిన్ కూడా తీసుకోలేదు. అన్ని నొప్పులు వచ్చినాయి, అన్ని రోగాలు వచ్చినాయి, కానీ దేనికి కూడా నేను ఏ ఒక్క మెడిసిన్ తీసుకోలేదు. ఒక 3 నెలల క్రితం నాకు జ్వరం వచ్చింది, 3 రోజులు జ్వరం వచ్చింది, 102 degrees జ్వరం వచ్చింది. 2 వాక్యములు చెప్పి నేను దాని నుంచి బయటికి వచ్చాను. మెడిసిన్ తీసుకోలేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మంచిది కాదు అని చెప్తలేను, నేను వెళ్ళాలి, బైబిల్లో రాసింది వెళ్ళాలని. ఆ రోజు దేవుడు నాకు అట్లా చెప్పాడు, నేను అట్లా చేశాను. కీర్తన 107వ కీర్తన 20వ వాకు, జ్ఞాన గ్రంథము, సొలొమోను జ్ఞాన గ్రంథము 16వ అధ్యాయము 12వ వాకు, ఈ 2 వాకులు చెప్తూనే ఉన్నాను. దినమంతా పండుకుంటున్నాను. ఒక్కొక్కసారి టెంపరేచర్ చూస్తూ ఉన్నాను, 102, 101, 102 అయితేనే ఉంది, తగ్గుతలేదు. పొద్దున్నే లేచి స్నానం చేసేసి గుడికి వెళ్తాను, సప్రసాదం స్వీకరించి తీసుకొని మళ్ళీ వచ్చి పడుకుంటున్నాను. 3 రోజులు వాక్యం చెప్పి నా జ్వరము తగ్గిపోయింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 12 సంవత్సరాలు నేను మెడిసిన్ తీసుకోకుండా ఉన్నప్పుడు కరోనా వచ్చింది. నేను కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోలేదు, ఏ మెడిసిన్ తీసుకోలేదు. నాకు నా భార్యకి ఒక జలుబు కానీ ఒక జ్వరం కానీ రాలేదు. 2 వ్యక్తులు కోవిడ్ వచ్చిన వాళ్ళని మా ఇంట్లో వాళ్ళకి సేవ చేసి, మెడిసిన్స్ ఇచ్చి, వాళ్ళకి అన్నం ఇచ్చి, వాళ్ళ గిన్నెలు కడిగి అన్నీ చేశాము. వాళ్ళు కోవిడ్ మారి వాళ్ళు ఇంటి నుంచి వెళ్ళిపోయారు. మాకు మాత్రము ఏ కోవిడ్ రాలేదు. దేవునికి వందనాలు, యేసుక్రీస్తుకి వందనాలు, తండ్రి దేవునికి వందనాలు. ప్రియ సహోదరి సహోదరులారా, మెడిసిన్ తీసుకోకుండా ఉండేటప్పుడు 2022వ సంవత్సరము అక్టోబర్ నెలలో నాకు ఒకరోజు రాత్రి 9:30కి గుండెలో నొప్పి వచ్చింది. మా భార్య అన్నం తినేసి నిద్రపోయింది. నేను అక్కడ కూర్చొని ఉన్నాను. గుండె నొప్పితో నేను నిద్రపోలేకపోతున్నాను. ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్లీప్ బికాస్ ఆఫ్ ద చెస్ట్ పెయిన్. అది ఇప్పుడు తగ్గుతుంది, అప్పుడు తగ్గుతుంది, నీళ్లు తాగుతున్నాను, చాలా ప్రయత్నం చేశాను. మా భార్య కిచెన్లో చాలా వస్తువులు ఉన్నాయి, జీలకర్ర తినాలి, అది తినాలి, ఇది తినాలి, అన్ని ప్రయత్నం చేశాను. దీనికి కూడా ఆ నొప్పి తగ్గుతలేదు. కొద్దిసేపు తర్వాత నాకు తెలిసింది, ఇది గుండె నొప్పి. ఏం జరుగుతుంది? నేను మరణించగలను, ఐ మే డై అని తెలుసుకొని ఏం చేశాను? మొదటిగా మా అబ్బాయి సెమినార్లో ఉంటాడు, అతనికి డబ్బులు పంపించాను గూగుల్ పేలో. ఆయన రావాలి కదా అసైన్మెంట్. అంటే ఆ చావు వస్తున్నా కూడా పర్వాలేదు అనుకొని నేను అట్లనే కంటిన్యూ చేశాను. 10 అయింది, 11 అయింది, 12 అయింది, 1 గంట అయింది, నిద్రపోలేకపోతున్నాను. టాయిలెట్కి వెళ్తున్నాను, వాంతి చేస్తూ ట్రై చేస్తున్నాను, అన్నీ చేసినాను, కానీ ఏమీ జరుగుతలేదు. పొద్దున 5ంటికి మా భార్య లేచి వచ్చి ముఖం చూసేసి ఏమైంది అని తెలిస్తే, నిద్రపోలేదా అంటే, లేదు నిద్రపోలేదు, చిన్న నొప్పి ఉంది అని చెప్పి.
మా ఇంటి పక్కనే మా చర్చ్లో ఉండే ఒక డాక్టర్ ఉన్నారు. డాక్టర్కి ఫోన్ చేసి అడిగింది అనమాట, ఇట్లా నొప్పి ఉంది అంటే. ఆమె చెప్పింది, నేను ఒక మెడిసిన్ చెప్తాను, రాసుకొని మెడికల్ షాప్ నుంచి తీసుకురాను. 6 గంటలైంది. ఆమె మెడికల్ షాప్కి వెళ్తే ఆ రోజు సండే కాబట్టి మెడికల్ షాప్స్ ఏం ఓపెన్ కాలేదు. అయితే ఆమెను మళ్ళీ అడిగితే, నా దగ్గర ట్యాబ్లెట్ ఉంది, వచ్చి తీసుకో అన్నాను. అక్కడ వెళ్ళి ఆ ట్యాబ్లెట్ తీసుకొచ్చి ఇచ్చింది. నాకు ఆ ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా ఏమీ డిఫరెన్స్ లేదు. 9 గంటలు రాత్రి ప్రారంభమైంది, పొద్దున 9 గంటలైంది. 12 గంటల నుంచి నాకు నొప్పి ఉంది, నేను చనిపోతాను అని అనుకుంటున్నాను. నేను తర్వాత ఇంకా ఏమీ వీలు లేకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది. డాక్టర్ ఒక 3 ఇంజెక్షన్స్ గుచ్చేసి కొద్దిసేపు తర్వాత ఇంటికి వెళ్ళిపో అని చెప్పాడు. మెల్లమెల్లగా అది తగ్గి నార్మల్ అయిపోయింది. అయితే అయిపోయిందిలే అనుకున్నాను. తర్వాత ఎందుకు ఇలా జరిగింది అని నేను ప్రార్థనలో దేవుణ్ణి అడిగాను. దేవుడు నాకు జవాబిచ్చాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం మాట్లాడే దేవుడు ఏమని చెప్పాడంటే, నీకు ఎంత వయసు? 62 సంవత్సరాల వయసు. నీకు ఈసీజీ తీసుకున్నప్పుడు ఏమని చెప్పారు వాళ్ళు? నీ గుండెకు ఏ సమస్య లేదు అని చెప్పారు. మెడికల్ చెకప్కి వెళ్తున్నావా? వెళ్తలేవు. కానీ నీకు ఆ మెడికల్ చెకప్ చేయడానికి ఇది చేశాను అని చెప్పారు. నీకు గుండెలో ఏ సమస్య లేదు అని ఈసీజీ ప్రూవ్ చేసింది. రెండవ కార్యము, నీవు మరణము పైన గెలుపును పొందుకున్నావు. రాత్రి ఏమని చెప్పావు? నేను ఒకవేళ మరణిస్తాను అంతే కదా అని చెప్పావు. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నాకు ఇచ్చిన ప్రేరేపణ. దేవుడు ఏమన్నాడు? నీవు మరణము పైన విజయమును పొందుకున్నావు. ఇంకా నిన్ను ఎవరు చంపలేరు. చావు అనే దానికి భయం లేని వాడిని ఎవరు చంపగలుగుతారు? ప్రియ సహోదరి సహోదరులారా, అది మన దేవుడు. ఆ దేవునితో ఈరోజు మనము ప్రార్థన చేస్తున్నాం. పవిత్రాత్మ దేవుడు మనకందరికీ కూడా వరములు ఇచ్చి ఏ విధంగా ఈ లోకంలో జీవించాలని, దేవుడు మనల్ని ఎలా నడిపిస్తున్నాడు అని పవిత్రాత్మ దేవుడు మనతో పాటు ఉండి మనకు సహాయం చేస్తాడు. పూజా బలిలో మనము స్వీకరించే మొదటి ఆశీర్వాదం ఏమిటి? ఎన్నో పూజా బలులు మనము పాల్గొని ఉన్నాము. ఎస్, కొరింథీయులకు రాసిన 2వ లేఖ 13వ అధ్యాయము 14వ వాక్యంలో రాసింది, యేసుక్రీస్తుని కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మీతో ఉండునుగాక అని ఆ గురువు చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ సహవాసం మనతో ఉంటుంది. మనము తెలుసుకుంటలేము. మనం ఆ పరిశుద్ధాత్మ దేవుడు లేకుంటే ఒక మనిషి మన దగ్గర ఉన్నప్పుడు ఆ వేడిని, ఆ చిన్న స్వరము వినిపిస్తుందా మనకు? లేదు. ఎందుకు? మనము గ్రహిస్తలేము. పరిశుద్ధాత్మ దేవుడు మనతో పాటు ఉండి మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనము దాన్ని గ్రహించకుండా ఈ లోకములో లోకపు సప్పుడులు, సౌండ్స్ అన్నీ వినుకుంటూ మనం జీవిస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ఆ యొక్క పరిశుద్ధాత్మ సహవాసము కోసము ప్రార్థన చేస్తాం. ఆ యొక్క సహవాసము దేవుడు మనకి ఇస్తున్నాడు. దాన్ని అనుభవించడానికి పరిశుద్ధాత్మ సహాయకుడిగా మన జీవితంలో ఉన్నప్పుడు ఆ సహాయంని పొందుకోవడానికి మనము ప్రతిరోజు దేవునితో ప్రార్థన చేస్తాం. పాపం చేసినప్పుడు పవిత్రాత్మ దేవుడు వెళ్ళిపోతాడు. పాప సంకీర్తనం చేసి సాక్రమెంటల్ లైఫ్, దేవద్రవ్య అనుమానంలో మనము పాల్గొనేటప్పుడు పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చి మనల్ని ఈ లోకంలో యేసుక్రీస్తు ఎలా అనుకుంటున్నాడో అలా జీవించడానికి మనకు సహాయం చేస్తాడు. ఆ సహాయంలో మనము అపోస్తుల కార్యంలో చూస్తున్నాము. ఈ శిష్యులందరూ కూడా పరిశుద్ధాత్మ కోసము ప్రార్థన చేసినప్పుడు మరియ తల్లి వారితో సహాయముగా కూర్చున్నది. ఆ మరియ తల్లి యొక్క సహాయము మనము ప్రార్థన చేసుకుందాం. దేవవర ప్రసాదం చేత నిండి ఉన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ముడైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.